నందమూరి తారక రామారావు గారు స్థాపించిన రామకృష్ణ థియేటర్ తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది. ఇది కేవలం సినిమా ప్రదర్శనశాల మాత్రమే కాకుండా కళల పట్ల ఆయనకున్న గౌరవం మరియు ప్రేక్షకుల పట్ల ప్రేమకు ప్రతీకగా నిలిచింది. ఈ థియేటర్ అనేక విజయవంతమైన చిత్రాలకు వేదికగా మారి అభిమానుల ఉత్సాహం, ఆనందానికి చిరస్మరణీయ కేంద్రంగా నిలిచింది. రామకృష్ణ థియేటర్ భారత చలనచిత్ర చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన ఒక ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్. ఈ థియేటర్ని నందమూరి తారక రామారావు గారు తన పెద్ద కుమారుడైన రామకృష్ణ గారి పేరుతో నిర్మించి ప్రారంభించారు. ఈ గౌరవప్రదమైన థియేటర్ను 1968 నవంబర్ 8న ఘనంగా ప్రారంభించారు. ఆ కాలంలో ఈ థియేటర్ ఆధునిక సౌకర్యాలతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఎన్నో సూపర్ హిట్ తెలుగు చిత్రాలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. అపారమైన ఆదరణ పొంది పాతకాలపు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇది ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. రామకృష్ణ 70mm థియేటర్లో ప్రదర్శించబడిన మొదటి చిత్రం ప్రపంచ ప్రత్యేక ఆంగ్ల సంగీత చిత్రం ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కావటం విశేషంగా చెప్పవచ్చు. రామకృష్ణ 70mm థియేటర్ నిర్మాణ శైలి ఎంతో ప్రత్యేకంగా ఉండేది. థియేటర్ ముందు భాగంలో పౌరాణిక పాత్రల విగ్రహాలు, నర్తకీమణుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా అలంకరించబడి ఉండేవి. ఆ శిల్పాలు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయ కళల వైభవాన్ని ప్రతిబింబించి ఉండేవి. ఆ కాలంలో ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన సిట్టింగ్తో, అద్భుతమైన సౌండ్ సిస్టంతో ఈ థియేటర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది. సినిమా చూడటం మాత్రమే కాకుండా ఒక సాంస్కృతిక అనుభవాన్ని పొందేలాగా ఈ థియేటర్ వాతావరణం ఉండేది. అందుకే రామకృష్ణ 70mm థియేటర్ తెలుగు సినిమా అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచింది. 1969వ సంవత్సరంలో రామకృష్ణ 35mm థియేటర్ను నందమూరి తారక రామారావు గారు ఘనంగా ప్రారంభించారు. ప్రారంభ దినాన ఈ థియేటర్లో ప్రదర్శించబడిన తొలి చిత్రం హిందీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇత్తిఫాక్. ఆ కాలానికి తగిన ఆధునిక సౌకర్యాలతో రామకృష్ణ 35mm థియేటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1975 ఆగస్టు 15న విడుదలైన షోలే చిత్రం భారతీయ సినీ చరిత్రలో ఒక మహత్తరమైన ఘట్టంగా నిలిచింది. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా సాంకేతికంగా అత్యున్నతమైన 70mm ప్రింట్తో ప్రదర్శించిన ప్రత్యేకమైన థియేటర్ ఎన్టీ రామారావు గారు నిర్మించిన హైదరాబాదులోని రామకృష్ణ థియేటర్కు దక్కింది. రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి ప్రదర్శనలతో షోలేను ఆవిష్కరించడం జరిగింది. రామకృష్ణ థియేటర్ ప్రతిష్టను మరింత పెంచింది. ఇది కేవలం ఒక సినిమా ప్రదర్శన మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రంలో ఆధునిక సినీ ప్రదర్శనలకు నాంది పలికిన చారిత్రాత్మక ఘట్టంగా గుర్తించబడుతుంది. ఈ జంట థియేటర్లు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు వేదికలయ్యాయి. అభిమానుల హర్షధ్వనులు, వేలాది మంది సినిమా ప్రేక్షకుల సంబరాలు ఇవన్నీ రామకృష్ణ థియేటర్లకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. రామకృష్ణ థియేటర్తో మీకేమైనా మధురమైన జ్ఞాపకాలు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలా చిన్న యూట్యూబర్ని. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మరిన్ని వీడియోలు తీయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా నేను తీయాల్సిన వీడియోలు, మీరు చూడాల్సినవి ఇంకేమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వాటి వీడియోలు కూడా మన ఛానల్లో వస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.